అండమాన్ ట్రిప్ కి వెళ్దాం అనుకుంటున్నారా? కానీ ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏం తినాలి, ఏమేం ప్లేసెస్ చూడాలి, ఎన్ని రోజులు ఉండాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, అది ఏం తెలియట్లేదా? అయితే ఈ వీడియో మొత్తం చూడండి. చివరిలో మీకు మంచి క్లారిటీ అయితే వస్తుంది, నాది గ్యారంటీ. సో వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, సో దట్ అది నాకు వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది, మీలా అండమాన్ ట్రిప్ కి వెళ్దాం అనుకునే వారి కోసం. సో ఇక లేట్ చేయకుండా లాగ్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్. లో మీకు అండమాన్ కి బడ్జెట్ ఎంత అవుతుంది, ఎన్ని డేస్ ఉండాలి, ఏ ప్లేసెస్ లో ఉండాలి, ఎంత కాస్ట్ అవుతుందా, బుక్ చేసుకోవాలి, అండ్ ఎక్కడ ఏం తినాలి అనేది ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ముందుగా అండమాన్ ట్రిప్ కి వెళ్ళాలనుకుంటే ఏ టైం, ఏ డేస్ లో బెటర్? సో అండమాన్ కి ఏ సీజన్ లో వెళ్ళాలి అండ్ ఏ మంత్స్ లో వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తే మనకు అన్ని యాక్టివిటీస్ ఉంటాయి అనేది నేను చెప్తాను. సో బెస్ట్ టైం టు విజిట్ అండమాన్ వచ్చేసి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి. అంతకన్నా ముందు కూడా వెళ్ళొచ్చు, వెళ్తే బడ్జెట్ తక్కువ ఉంటుంది, కాకపోతే యాక్టివిటీస్ అన్నీ ఉండవు. సో ఈ టైంలో ది బెస్ట్ అన్నట్టు, అన్ని యాక్టివిటీస్ ఉంటాయి అండ్ కాస్ట్ కూడా బీభత్సంగా ఉంటుంది. సో మాకు యాక్టివిటీస్ అన్ని కావాలి అనుకున్న వాళ్ళైతే సెప్టెంబర్ టు జనవరి మధ్యలో వెళ్ళొచ్చు. లేదు మాకు యాక్టివిటీస్ లేకున్నా పర్లేదు, జస్ట్ చూడడానికి వెళ్తామంటే మీరు మార్చి నుండి సెప్టెంబర్ లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సరే, ఇప్పుడు నేను నవంబర్లో, డిసెంబర్లో పోదాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్లో పోదాం అనుకుంటున్నా. నేను నవంబర్ ఎందుకు తీసుకున్నాను అంటే మేము కూడా నవంబర్లోనే పోయినాం కాబట్టి. సో ఇప్పుడు ఎట్లా బుక్ చేసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నవంబర్లో ట్రిప్ కి వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి, లైక్ అరౌండ్ ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో బుక్ చేసుకుంటే ఫ్లైట్ కాస్ట్ అనేది కొంచెం తక్కువ పడుతుంది. లేదు 1 మంత్ ముందే బుక్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 to 6,000 అయితే ఎక్కువ పడవచ్చు. అండ్ సీజన్స్ కూడా చేంజ్ అవుతుంటాయి కాబట్టి మనం చెప్పలేమన్నట్టు. సో బెటర్ ఎప్పుడు బుక్ చేసుకోవాలనుకుంటే డిసెంబర్లో వెళ్ళాలనుకుంటే జనవరిలో బుక్ చేసుకోవాలి, నవంబర్లో వెళ్ళాలనుకుంటే ఫిబ్రవరిలో. సో అట్లా టైం ఒక 6-7 మంత్స్ ముందే బుక్ చేసుకుంటే మనకు మనీ అనేది కొంచెం సేవ్ అవుతుంది. సో ఇప్పుడు ట్రిప్ ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే మనకు మేక్ మై ట్రిప్ అనే ఒక యాప్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు మీ డెస్టినేషన్ ఎంటర్ చేసి ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని రోజులు వెళ్ళాలి అనుకుంటున్నారో ఎంటర్ చేసి మన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి అయితే బుక్ చేసుకోవచ్చు. సో అప్రాక్స్ కాస్ట్ వచ్చేసి 40,000 to 45,000 పడుతుంది ఇద్దరు పర్సన్స్ కి, అప్ అండ్ డౌన్ కలిపి, అంటే వెళ్ళడానికి రావడానికి కలిపి 40,000 to 45,000 పడుతుంది అన్నట్టు. సో అది ఇప్పుడు ఈ 2023లో మేము జాన్లోనే బుక్ చేసుకున్నాము, దానికి 40,000 to 45,000 పడింది. ఈ కాస్ట్ అనేది ఎప్పటికీ కాన్స్టెంట్ ఉండదు, కొంచెం పెరగొచ్చు తగ్గొచ్చు, అలా మనకు ఏం చెప్పలేమన్నట్టు క్లియర్ గా. సో అండమాన్ ట్రిప్ కి వెళ్ళాలనుకుంటే మనకు మెయిన్ గా 2 వేస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎయిర్ వేస్, ఇంకొకటి వచ్చేసి వాటర్ వేస్. ఎయిర్ వేస్ అంటేనేమో ఏరోప్లేన్ లో వెళ్ళొచ్చు, అండ్ వాటర్ వేస్ అంటే షిప్ లో వెళ్ళొచ్చు. షిప్ లో అయితే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది, కాకపోతే వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, లైక్ అరౌండ్ 4 to 5 days అలా పడుతుందంట అప్రాక్స్ గా. అదే మనం ఏరోప్లేన్ లో అయితే 3-4 hours లో వెళ్ళిపోవచ్చు. మీ బడ్జెట్ అండ్ మీ టైం బట్టి మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు, అంటే షిప్ లో వెళ్ళాలా లేకపోతే ఏరోప్లేన్ లో వెళ్ళాలా అనేది. మేము ఏరోప్లేన్ లో వెళ్ళాము, ఆల్మోస్ట్ ఒక 4 hours పడింది మాకు అంతే. సో మాకు బుక్ చేసుకోవడం రాదు, ఎలా వెళ్ళాలో తెలియదు అనుకున్న వాళ్ళైతే మనకు గూగుల్లో కొన్ని సైట్స్ లో ఉంటాయి అన్నట్టు, వాళ్ళే మొత్తం బడ్జెట్ ప్లాన్ చేసి అంతా తీసుకొస్తారు. సో దాంట్లోనైనా మీరు వెళ్ళొచ్చు, కాకపోతే మనంతటా మనం బుక్ చేసుకొని వెళ్తే కొంచెం మనీ అనేది సేవ్ అవుతుంది అనేది నా ఒపీనియన్ గైస్. సో అది మీ ఇష్టం, ఇంకా ఇలా వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళొచ్చు. సరే, ఇప్పుడు అండమాన్కి అయితే పోయినాం. ఇక అండమాన్కి పోయిన తర్వాత ఎట్లా పోవాలి, ఏం తిరగాలి, ఎక్కడ ఉండాలి, ఏమేం చూడాలి అనేది క్వశ్చన్. సో ముందుగా మనకు అండమాన్ అనేసరికి 3 ప్లేసెస్ ఉంటాయి. మెయిన్గా వచ్చేసి 1 హ్యావెలాక్, నెక్స్ట్ పోర్ట్ బ్లేయర్, నెక్స్ట్ నీల్ ఐలాండ్స్ ఉంటాయి. వీటినే స్వరాజ్ దీప్, షహీద్ దీప్ అని కూడా అంటారు. సో ముందుగా మనము హైదరాబాద్ టు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అయితే హైదరాబాద్, వైజాగ్ అయితే వైజాగ్, ఎక్కడి నుండి పోయినా కూడా పోర్ట్ బ్లేయర్ లోనే దిగాలి. సో పోర్ట్ బ్లేయర్ లో దిగిన తర్వాత మనకు ఎయిర్పోర్ట్ నుండి బయటికి రాగానే చాలా మంది జనాలు అయితే వస్తారు. వాళ్ళే వచ్చి మన బ్యాగులు తీసుకొని ఎటు వెళ్ళాలి ఏంటి అవన్నీ అడిగి అయితే వాళ్ళైతే తీసుకెళ్తారు. సో లోకల్ ఛార్జెస్ ఒక 30 to 50 రూపీస్, 100 రూపీస్ ఉంటుంది. అక్కడ నుండి మనం ఎక్కడ నుండి అయితే షిప్స్ అయితే పోతాయి కదా, షిప్ యార్డ్, ఫెరీ అవి అంటారు కదా, అక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ అండమాన్ లో రీచ్ అయిన తర్వాత పోర్ట్ బ్లేయర్ లో మనకు ఓన్లీ షిప్ వేసే ఉంటాయి, అంటే వాటర్ తోనే వెళ్ళాలి, వాటర్ లా అంటే పడవల మాత్రమే వెళ్ళాలన్నట్టు. బయట రోడ్ నుండి వెళ్ళడానికి అయితే మనకు ఛాన్స్ ఉండదు.
సో ఈ షిప్ మనం షిప్ లో వెళ్ళాలి అనుకుంటే దానికి కూడా ముందే బుక్ చేసుకోవచ్చు. సో ఈ షిప్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. గ్రీన్ ఓషన్ ఉంటుంది, నాటికా ఉంటుంది, ఐటీటీ మెజెస్టిక్ ఉంటుంది. సో దీంట్లో మీరు ఎట్లనైనా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి అండమాన్ ఫెరీ బుకింగ్స్ అనేసి గూగుల్లో సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే మనకి కింద చాలా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి. దాంట్లో నుండి ఏదైనా ఒకటి క్లిక్ చేసి దాంట్లో మన డీటెయిల్స్ ఎంటర్ చేసి బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1000 to 1500 రూపీస్ పడుతుంది ఒక్క పర్సన్ కి ఒక్కసారి వెళ్ళడానికి. సో నేను అదంతా ఇక్కడ పక్కన ఇస్తాను, మీకు లింక్స్ యాడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ దీంట్లో నుండి అయినా బుక్ చేసుకోవచ్చు. సో ఫెరీ బుకింగ్ కి కూడా ఒక 1 day బిఫోర్ ఆర్ హాఫ్ డే బిఫోర్ అయినా చేసుకుంటే కొంచెం సీట్స్ అనేవి మంచిగా వస్తాయి అన్నట్టు. అంటే కొంచెం ఇరుక్కిరుగ్గా కాకుండా ఎటో మూలకు కాకుండా కొంచెం విండో సీటు అట్లుంటాయి. అండ్ ఇందులో మనం సెలెక్ట్ చేసుకునేటట్టు ఏముండదు, వాళ్ళు ఏ సీట్ ఇస్తే మనం అందులోనే కూర్చోవాలి. సో ఇప్పుడైతే షిప్ లోకి ఎంటర్ అయినాము, ఫెరీకి వచ్చినాము. దీనికి కూడా మనకు ఎట్లా అంటే ఏరోప్లేన్ లో ఎట్లనైతే మనం బోర్డింగ్ అయితాము అన్ని చూసి లోపలికి ఎంటర్ చేస్తారు కదా, ఇందులో కూడా అట్లానే చేస్తారు. అండ్ మన లగేజ్ బ్యాగ్స్ వచ్చేసి కింద ఉంటాయి అన్నట్టు. అంటే షిప్ లో కింద ఉంటాయి, మనతో క్యారీ చేయనియరు. ఓన్లీ ఏమైనా నెసెసరీ ఐటమ్స్ కానీ చిన్న చిన్న బ్యాగ్స్ ఉంటే మాత్రమే క్యారీ చేసుకోవాలి. మిగతా లగేజ్ అంతా కింద ఉంటది. లైక్ ఏరోప్లేన్ లో ఎలా అయితే వెనుక పడేస్తారో అట్లనే ఇందులో కూడా ఉంటుంది. సో దీంట్లో నాటికా, ఐటీటీ మెజెస్టిక్, గ్రీన్ ఓషన్ ఇలా చాలా ఉంటాయి. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో కూడా వెళ్ళొచ్చు. సో ముందుగా మనం పోర్ట్ బ్లేయర్ లో దిగినాము. పోర్ట్ బ్లేయర్ నుండి హ్యావ్లాక్ వెళ్తున్నాం. దేంట్లో వెళ్తున్నాం? నాటికా షిప్ లో వెళ్తున్నాం, అంటే వాటర్ వేస్ లో వెళ్తున్నాం. ఈ షిప్ కి వచ్చేసి 1500 రూపీస్ పడింది. ఇప్పుడు పోర్ట్ బ్లేయర్ నుండి హ్యావ్లాక్ అయితే రీచ్ అయిపోయినాం. దానికి ఆల్మోస్ట్ ఒక 1 hour 2 hours పడుతుంది పోర్ట్ బ్లేయర్ నుండి హ్యావ్లాక్ రీచ్ అవ్వాలంటే. రీచ్ అయిన తర్వాత ఏం చేయాలి? అక్కడ మనకు స్టేకేషన్ మనకు ఆన్లైన్ లో ఉంటాయి బుకింగ్స్, లేదంటే మీరు ఆఫ్లైన్ లో కూడా తీసుకోవచ్చు. ఆఫ్లైన్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాము. మాకు సో హ్యావ్లాక్ లో రీచ్ అయిన తర్వాత అక్కడ నుండి బయటకు వస్తే అక్కడ కూడా చాలా వెహికల్స్ ఉంటాయి, ఆటోస్, కార్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ ఒక సజెషన్ ఏంటంటే మీరు ఆటో తీసుకుంటే చాలా కాస్ట్ తక్కువ ఉంటుంది. అదే కార్ అయితే ఆస్తులు అడుగుతారు. నేను ముందే చెప్తున్నా మీకు. మాకు తెలియక ముందు కార్ లో పోయినాము. జస్ట్ ఒక 5 kilometers కి 500 రూపీస్ తీసుకున్నారు. అదే ఆటో అయితే 50 to 100 150 రూపీస్ లో ఉంటుంది, రీజనబుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అండమాన్ లో బీభత్సమైన కాస్ట్లు ఉంటాయి, చాలా చాలా కాస్ట్ ఉంటాయి. మీరు ఒక 10,000 అయితే అని పెట్టుకొని పోతే 20,000 అయితే అది పక్కా అవుతాయి. సో హ్యావ్లాక్ లో దిగిన తర్వాత మనకి ఇష్టమున్న హోటల్ కి అయితే వెళ్ళొచ్చు. సో ఇప్పుడు పోయిన తర్వాత మీరు ఎయిర్వేస్ లో వస్తారు, వాటర్ వేస్ లో వచ్చిండ్రు, మళ్ళీ ఇడికి వచ్చి మొత్తం టైర్డ్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ డే 1 లో ఆ రోజు నైట్ రెస్ట్ తీసుకోవాలి. నైట్ పోనీకి అయితే ఏముండవు, ఎందుకంటే అది నైట్ లైఫ్ కాదు. అండమాన్ అనేది మొత్తం మార్నింగే ఉంటుంది, నైట్ లైఫ్ ఏముండదు. 5:30కి చీకటి అయిపోతుంది, చిమ్మ చీకటి ఉంటది, ఘోరంగా ఉంటది. సో ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ డే 1 ఇన్ హ్యావ్లాక్ ముందు 3 to 4 o'clock మధ్యలో లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే చేసుకొని మనం 5 వరకు కాలాపత్తర్ బీచ్ కి రీచ్ అవుతే సన్ రైజ్ అవుతుంది. చాలా చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. సో అక్కడ ఒక 3-4 hours స్పెండ్ చేసిన తర్వాత మనకు బయట షాపింగ్ కూడా అవైలబుల్ గా ఉంటది. సో షాపింగ్ చేసుకొని ఫొటోస్, వీడియోస్ అన్ని తినాలనుకునే చేయాలనుకునే చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ 12 వరకు మళ్ళీ రూమ్ కి రీచ్ అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ లంచ్ చేసేసి నెక్స్ట్ రాధానగర్ బీచ్ కి వెళ్ళొచ్చు. డే 1 లో కాలాపత్తర్ బీచ్ అండ్ రాధానగర్ బీచ్ కవర్ చేసుకోవచ్చు. కాలాపత్తర్ బీచ్ వచ్చేసి సన్ రైజ్ కి, రాధానగర్ బీచ్ వచ్చేసి సన్సెట్ కి బాగుంటుంది. అండ్ రాధానగర్ బీచ్ మనకు ఒక 10 kilometers లో ఉంటుంది అన్నట్టు. ఎక్కడున్నా కూడా అప్రాక్స్ గా ఒక 5 to 10 kilometers మధ్యలో ఉంటుంది. సో దీని స్పెషాలిటీ ఏంటిదంటే వైట్ శాండ్ ఉంటుంది, తెల్ల మట్టి ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక స్పెషల్ ప్లేస్ ఇన్ అండమాన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వైట్ శాండ్, వాటర్ కూడా ఎంత ప్యూర్ గా ఉంటాయి అంటే మనకి కింద ఉన్నది కూడా కనిపిస్తుంది, అంత బాగుంటాయి. సో ఇది అస్సలు మిస్ అవ్వకండి. సన్సెట్ టైంలో వెళ్ళొచ్చు. సన్సెట్ వచ్చేసి 5 to 6 5 కూడా కాదు, 4:30 to 5:30 మధ్యలో అవుతుంది. సో ఇది కూడా మీరు చూసుకొని అక్కడ వాటర్ లో ఆడి మంచిగా ఎంజాయ్ చేసి ఫుడ్ ఉంటుంది, బయట పార్కింగ్ కి అవన్నీ ఉంటాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా మన ప్లేలిస్ట్ లో ఉంటుంది, అండమాన్ ట్రిప్ లో రాధానగర్ బీచ్ అని. సో అదంతా చూడండి, అక్కడ ఎట్లుంటది, ఏమేమి ఉంటాయి అనేది ప్రతి ఒక్కటి కవర్ చేశాను, ఆ వీడియోలో చూసేయచ్చు. సో ఇంతటితో మన డే 1 అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ డే 2కి వచ్చేసరికి
ఎర్లీ మార్నింగ్ 3 o'clock కాయాకింగ్ చేయండి. కాయాకింగ్ చేయొచ్చు, వాటర్ యాక్టివిటీస్ చేయొచ్చు అండ్ ఎటన్నా బీచ్కి వెళ్ళొచ్చు మళ్ళీ. సో ముందుగా 3 o'clock లేసి కాయాకింగ్ చేయాలి, కాయాకింగ్ వెళ్ళండి. చాలా 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 బాగుంటుంది. సో చూసారు కదా ఎన్ని ఛానల్ చెప్పిందో నేను, అంత బాగుంటుంది కాయాకింగ్ బయోలిమినిసెన్స్. అసలు కాయాకింగ్ ఏంటంటే మనం పడవలో మనమే ఇట్లా నడుపుకుంటూ వెళ్ళాలండి. నేను సైడ్ కి క్లిప్ యాడ్ చేస్తా చూడండి. ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అండమాన్. చాలా చాలా బాగుంది అండ్ ఇది మనకు ఎక్కడ పడితే అక్కడ కూడా ఉండదు. ఈ వాటర్ యాక్టివిటీస్ కావాలనుకుంటే మనం గోవాలో ఇంకా వేరే ప్లేసెస్ లో చేయొచ్చు, కాకపోతే కాయాకింగ్ మాత్రం మీకు పక్క దగ్గరనే ఉంది. కాయాకింగ్ ఎలా బుక్ చేసుకోవాలి అంటే ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది, ఆఫ్లైన్ లో ఉంటుంది. ఆఫ్లైన్ లో బుక్ చేసుకోవాలి మీరు అండమాన్ లో అనుకుంటే రాధానగర్ బీచ్ కి వెళ్లే దగ్గరలో మనకు మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది, అక్కడ వాళ్ళ స్టే ఉంటది, వాళ్ళే పిలిచి మరీ చెప్తారు మనకు కాయాకింగ్ చేయాలనుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, మనకు గైడ్ వస్తారు, అవన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మేమైతే కాయాకింగ్ ఆఫ్లైన్ లో బుక్ చేసుకున్నాం. సో ఆఫ్లైన్ లో ఒక పర్సన్ కి వచ్చేసి 1400 రూపీస్ పర్ పర్సన్ పడింది. అది ఇప్పుడే ఈ కాస్ట్ నేను చెప్పేవన్నీ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అంటే నవంబర్ లో వెళ్ళినప్పుడు కాస్ట్ మాత్రమే చెప్తున్నాను గైస్. అంటే అవి మళ్ళీ చేంజ్ అవ్వచ్చు, పెరగొచ్చు, తగ్గొచ్చు, అవి చెప్పలేము. సో కాయాకింగ్ వచ్చేసి ఆఫ్లైన్ లో బుక్ చేసుకున్నాం, 1400 పర్ పర్సన్ పడింది. ఆన్లైన్ లో అయితే 1500 రూపీస్ పర్ పర్సన్ పడుతుంది. సో కాయాకింగ్ చేయాలి. 3 o'clock వెళ్తే మనకు అక్కడ వాళ్ళు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవన్నీ ఉంటాయి. ఆ వీడియో కూడా స్పెషల్ గా ఉంది, దాంట్లో వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. సో దీంట్లో మనకు బయోలిమినిసెన్స్ చూపిస్తారు, అంటే ఆల్గే లైట్ పురుగులు వాటర్ లో పడి ఎంత బాగుందంటే అది చెప్పలేము, అది అంత బాగుంది. ఒకసారి అది చూడొచ్చు. మళ్ళీ మనం ఓషన్ మధ్యలోకి తీసుకెళ్లి మనకు కాన్స్టలేషన్ అంతా స్టార్స్ అవన్నీ చూపిస్తారు. అండ్ కొంచెం మార్నింగ్ అయిన తర్వాత మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లోకి తీసుకెళ్తారు. అది కూడా అసలు అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒక 1.5 hours చూపిస్తారు. మనమే బోట్ ఎలా నడపాలి, ఎలా అంటే రైట్ కి వెళ్ళాలా, లెఫ్ట్ కి వెళ్ళాలా, ముందుకా వెనుకక ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకెళ్తారు. మనతో పాటు ఒక గైడ్ కూడా ఉంటారు. సో దానికి వచ్చేసి 1400 రూపీస్ పర్ పర్సన్ పడుతుంది. సో ఇది కాయాకింగ్ యొక్క డీటెయిల్స్. సో కాయాకింగ్ చేసి వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 8 or 9 అట్లా అవుతుంది టైమ్. సో వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ ఎలిఫెంటా బీచ్ కి వెళ్ళొచ్చు. ఎలిఫెంటా బీచ్ కి వెళ్ళాలనుకుంటే మనకు ట్రెక్కింగ్ ఆప్షన్ ఉంటుంది, లేదంటే షిప్ లో అయినా వెళ్ళొచ్చు. షిప్ లో వెళ్ళాలనుకుంటే ముందు రోజు బుక్ చేసుకోవాలి. సో ఈ షిప్ లో వెళ్తే ఏంటంటే స్నార్కలింగ్ ఫ్రీగా ఉంటుంది ఒక 5 minutes వరకు. అది పాయింట్స్ బట్టి ఉంటది అన్నట్టు. స్నార్కలింగ్ కి కొంచెం డీప్ గా పోవాలా, పైన అది అవన్నీ ఉంటాయి. ఆ వీడియో కూడా ఉంటది, చూసేయండి మీరు. సో స్నార్కలింగ్ అయితే ఫ్రీ ఉంటుంది. ట్రెక్కింగ్ అంటే నడుచుకుంటూ వెళ్ళడం అన్నట్టు, ఫారెస్ట్ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. మనతో పాటు ఒక గైడ్ వస్తాడు, అతనికి ఒక 500 రూపీస్ ఇస్తే అవన్నీ చూపిస్తారు. అది కూడా మంచి ఎక్స్పీరియన్స్. కానీ పిల్లలు ఉండి లేదంటే కాలు నొప్పులు ఉండి నడవలేము అనుకున్న వాళ్ళైతే షిప్ లో వెళ్ళొచ్చు. లేదు యంగ్ కపుల్ మంచిగా ఎంజాయ్ చేస్తూ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలనుకుంటే ట్రెక్కింగ్ లో వెళ్ళొచ్చు. ట్రెక్కింగ్ అయితే 500 రూపీస్. అతను గైడ్ కూడా ఉంటాడు. ఆ గైడ్ వచ్చేసి మనకు అన్ని వాటర్ యాక్టివిటీస్ అవన్నీ ప్రతి ఒక్కటి ఆయన చూసుకుంటాడు. తీసుకొచ్చేదాకా ఆయన మనతోనే ఉంటాడు అన్నట్టు. సో ఈ ట్రెక్కింగ్ ఆల్మోస్ట్ ఒక 2 to 3 kilometers ఉంటుంది లోపల నడుచుకుంటూ వెళ్ళడానికి. యానిమల్స్ అయితే ఏమి ఉండవు, కానీ మంచి జంగల్లా మస్తు ఉంటది. నడుచుకుంటూ వెళ్ళడంకి ప్రిఫర్ చేయండి షిప్ లో కంటే. ఎందుకంటే షిప్ ఎట్లాగో హ్యావ్లాక్ పోవాలన్నా, పోర్ట్ బ్లేయర్ పోవాలన్నా, ఎటు పోవాలన్నా షిప్ లోనే పోతాం కాబట్టి నడుచుకుంటూ పోతే కొంచెం బెటర్. అది యంగ్ కపుల్ కి అయితే ఇంకా బెటర్. నేను సజెస్ట్ చేసేది యంగ్ కపుల్ వెళ్ళొచ్చు అనేసి. సో మీరు ఒకవేళ వాటర్ యాక్టివిటీస్ చేయాలి అనుకుంటే ఎలిఫెంటా బీచ్ లోనే చేయాలి. దీంట్లో కాస్ట్ స్కూబా డ్రైవింగ్ కి వచ్చేసి 4500 పడుతుంది. గ్లాస్ డోర్ కి వచ్చేసి 600 రూపీస్ పడుతుంది. బనానా రైడ్స్ ఇంకా బంపర్ రైడ్ ప్రతి ఒక్క దానికి 600 రూపీస్ నుండే కాస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. స్నార్కలింగ్ వచ్చేసి 800 to 1400 రూపీస్ పడుతుంది. అండ్ సీ వాక్ వచ్చేసి 4500 రూపీస్ పడుతుంది కాస్ట్. సో ముందుగా స్నార్కలింగ్ చేయాలనుకుంటే మీరు ఇందులో 4 points ఉంటాయి. అంటే కొంచెం దూరం ఇంకొంచెం ఇట్లా 4 points ఉంటాయి. అలా పాయింట్ బట్టి కాస్ట్ అయితే ఉంటది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 800 రూపీస్, సెకండ్ పాయింట్ 1000 రూపీస్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 1200, ఆ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 1400 రూపీస్. సో మీరు ఒకవేళ వాటర్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే 8 o'clock వరకు ఎలిఫెంటా బీచ్ లో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంది వస్తే అంత వాటర్ అంతా మురికి అయిపోతే మళ్ళీ మనకు ఫిషెస్ కూడా అంత మంచిగా కనిపించవు, మురికి నీళ్ళల్లానే ఉంటాయి.
సో ఎంత ఎర్లీ మార్నింగ్ పాసిబుల్ అయితే అంత మార్నింగ్ ఎలిఫెంటా బీచ్ కి రీచ్ అవ్వండి. సో ముందు స్నార్కలింగ్ చేసుకోవచ్చు. అండ్ స్నార్కలింగ్ లో డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయని చెప్పాను కదా, అలాగే మీకు ఫొటోస్ వీడియోస్ కావాలనుకుంటే ఒక రేట్ ఉంటుంది, హెచ్డి క్వాలిటీలో కావాలనుకుంటే ఒక రేట్ ఉంటుంది, అండ్ అల్ట్రా హెచ్డి కావాలనుకుంటే ఇంకో రేట్ ఉంటుంది. అది ఏదైనా కూడా అంటే గ్లాస్ డోర్ లో అయినా, సీ వాక్ అయినా, స్నార్కలింగ్ అయినా, స్కూబా అయినా. సో సీ వాక్ వచ్చేసి 4500 రూపీస్ పడుతుంది ఒక పర్సన్ కి. మనల్ని కొంచెం షిప్ నుండి అంటే ల్యాండ్ నుండి షిప్ లో తీసుకెళ్తారు. కొంచెం దూరం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఒక ఫామ్ లో నింపిస్తారు అన్నట్టు. అంటే దాంట్లో మనకి ఏమైనా ప్రాబ్లం అయినా కూడా వాళ్ళకి ఏం సంబంధం లేదు, మా ఇష్టంతోనే వచ్చినాం అన్నట్టుగా ఒక ఫామ్ నింపించి సైన్ పెట్టిస్తారు. అండ్ తర్వాత మనకు ఎలా వాటర్ లో దిగాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనతో పాటు ఒక గైడ్ కూడా ఉంటాడు, ఏం ప్రాబ్లం ఉండదు. సో దాంట్లో సీ వాక్ లో 10 minutes వచ్చేసి 4500 రూపీస్ సార్. మళ్ళీ మీకు ఒకవేళ ఎక్కువ క్వాలిటీ ఫొటోస్ వీడియోస్ కావాలి అనుకుంటే దానికి సపరేట్ కాస్ట్ ఉంటుంది, ఒక 500 అలా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో గైడ్ ఇచ్చిన తర్వాత ఒక 45 kgs సిలిండర్ అయితే నెత్తి పైన ఇస్తారు, అది ఆక్సిజన్ లాగా. సో లోపలికి వెళ్ళి ఒక 2-3 ఏమంటారు కోరల్స్ అవన్నీ చూపిస్తారు. బానే ఉంది, కాకపోతే టైం అయితే చాలా తక్కువ. ఏమో అంటారు కదా, పురాణ సోది ఎక్కువ మ్యాటర్ తక్కువ అన్నట్టున్నది సీ వాక్ అయితే. నాకైతే అట్లా అనిపించింది పర్సనల్ గా. కానీ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్న వాళ్ళైతే చేసేయచ్చు. స్కూబా డ్రైవింగ్ కి కూడా 4700 రూపీస్ పడుతుంది. అండ్ మనకు మొత్తం కాస్ట్యూమ్ ఇస్తారు, మనతో పాటు గైడ్ కూడా ఉంటారు. అది చేయాలనుకుంటే ఒక 2-3 కిలోమీటర్స్ మళ్ళీ కొంచెం డిస్టెన్స్ కి పోయి అయితే చేయాలి. సో అదైతే మేము గోవాలో చేసినాం కాబట్టి అండమాన్ లో అయితే చేయలేదు. సో మీకు ఒకవేళ అది ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ గ్లాస్ డోర్, దీనంతా బేకార్ అయితే ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఇట్లా మేము ఏమనుకున్నాం అంటే ఇట్లా నార్మల్ గా దుబాయ్లలో అట్లాంటి వాటిల్లో లోపల మనం లోపలికి పోతే ఆ గ్లాస్ ల నుండి కనిపిస్తాయి కావచ్చు అనుకుంటాం కదా, కానీ గ్లాస్ డోర్ అయితే అట్లా లేదు. ఏంటంటే షిప్ లో కింద ఒక గ్లాస్ లా ఉన్నది, ఆ గ్లాస్ కూడా అంత మురికి పట్టి ఉన్నది. అందులోకెళ్ళి ఇదే షిప్, ఇదే కోరల్స్ అని చూపిస్తాను. ఆ పడవ లోపలికి కూడా పోతుంది, పైన పైన వెళ్ళినట్టున్నది. సో ఇది మాత్రం అస్సలు చేయకండి, బేకార్ అంటే బేకార్ గ్లాస్ డోర్ అయితే. సో ఇంత చెప్పినా చేస్తా అంటే మీ ఇష్టం, ఇక నేనేం చేయలేను. అండ్ ఇంకా బంపర్ రైడ్, బనానా రైడ్ అవన్నీ ఏదైనా కూడా కాస్ట్ 600 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇది పీక్ సీజన్ కాబట్టి సెప్టెంబర్ టు డిసెంబర్, జనవరి పీక్ సీజన్ కాబట్టి అన్ని కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఈ సీజన్ ఆగస్ట్, జూలై, జూన్ ఆ టైంలో వెళ్తే మాత్రం కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి. ఇవి రైడ్స్ గురించి గైస్. సో రైడ్స్ అన్ని చేసిన తర్వాత మనం ఈవినింగ్ రిటర్న్ అవ్వచ్చు. ఈవినింగ్ రిటర్న్ అవుతాం 5 to 6 వరకు. సో షిప్ లో వచ్చిన వాళ్ళైతే షిప్ లో వెళ్ళొచ్చు, ట్రెక్కింగ్ లో వచ్చిన వాళ్ళైతే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ 2 kilometers, అస్సలు ఓపిక ఉండదు. సో ఇక్కడ మెయిన్ గా అయితే చెప్పులు వేసుకురాకండి, షూస్ వేసుకొని రావాలి. అండ్ ఒక స్టిక్ కూడా పట్టుకుంటే అది ఎక్కుడు దిగుడు జరం బెటర్ ఉంటది, కొంచెం ఫ్రీగా ఉంటది అన్నట్టు మనకి. సో ఇక్కడితోటి మనకు డే 3 కూడా కంప్లీట్ అయిపోతుంది. డే 1 ఏమో రెస్ట్ తీసుకుంటాం రాగానే. డే 2 లో వచ్చేసి అంటే యాక్చువల్ గా డే 1 అదే, కాకపోతే డే 2 అనుకోవాలి మనం హ్యావ్లాక్ లో ఉండేది. సో కాలాపత్తర్ బీచ్ ఇంకా రాధానగర్ బీచ్ కవర్ చేసుకోవచ్చు. అండ్ డే 3 లో వచ్చేసి వాటర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం జస్ట్ 2 days ఇన్ హ్యావ్లాక్ అయితే బెటర్ అనిపించింది, 3 days అయితే వేస్ట్ అనిపించింది. మేము లాస్ట్ డే వచ్చేసి మళ్ళీ సన్ రైజ్ మళ్ళీ సన్సెట్ చూడడానికి అయితే పోయినాము. సో టైం వేస్ట్ అవ్వద్దు అనుకుంటే 2 days హ్యావ్లాక్ లో, 2 days నీల్ ఐలాండ్స్ లో, 2 days పోర్ట్ బ్లేర్ లో ఉంటే బెటర్ అనిపించింది. సో ఇప్పుడు డే 4 లో హ్యావ్లాక్ నుండి నీల్ ఐలాండ్స్ కి వెళ్తాం. దానికి కూడా షిప్ లోనే వెళ్ళాలి. అండ్ ఈసారి వచ్చేసి ఐటీటీ మెజెస్టిక్ లో వెళ్ళినాం. ఇది చాలా బాగుంది, నాకు నాటికా కంటే కూడా ఐటీటీ మెజెస్టిక్ ది బాగా అనిపించింది. సో ఇది కూడా సేమ్ గైస్, బుక్ చేసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి అండమాన్ ఫెరీ బుకింగ్స్ అని టైప్ చేస్తే మనకు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళతో చాట్ చేసి మన డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు బుక్ చేస్తారు. సో అక్కడ నుండి నీల్ ఐలాండ్స్ లో దిగిన తర్వాత మనకు క్యారింగ్ కి కొందరు వస్తారు, రిక్షాస్ మన లగేజ్ కావాలనుకుంటే వాళ్ళు తీసుకెళ్తారు. అండ్ అలానే హోటల్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి, ఈ హోటల్స్ మీరు హ్యావ్లాక్ లో ఉన్నప్పుడు నీల్ ఐలాండ్స్ లో ఉన్నప్పుడు పోర్ట్ బ్లేర్ లో ముందే బుక్ చేసుకుంటే బెటర్ అన్నట్టు, అక్కడ పోయి వెయిట్ చేయకుండా ఉండడానికి. సో లేదంటే డైరెక్ట్ వెళ్ళి కూడా తీసుకోవచ్చు, మీకు ఇష్టం ఉన్నాయి. వాళ్ళని అడిగితే అక్కడ ఆటోస్ వాళ్ళందరిని అడిగితే డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇస్తారు, తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తారు. సో నేను ఒకటి చెప్పడం మర్చిపోయినా, మీరు హ్యావ్లాక్ అనుకోని, నీల్ ఐలాండ్ అనుకోని, పోర్ట్ బ్లేర్ ఎక్కడైనా కానీ అక్కడ స్కూటీస్ రెంట్ కి అవైలబుల్ గా ఉంటాయి.
అవి తీసుకొని వెళ్తే బెటర్, మనకు చాలా సేఫ్ అవుతాయి. అండ్ మనం ఎంత సేపు కావాలనుకుంటే అంత సేపు ఉండొచ్చు. లేదు కార్స్ లోనే బుక్ చేసుకొని అవి వెళ్ళాలంటే వాళ్ళు ఎక్కువ సేపు ఉండరు, మళ్ళీ ఆస్తులు అడుగుతారు. సో రెంట్ తీసుకుంటే బెటర్. హ్యావెలాక్ లో వచ్చేసి 600 రూపీస్ పర్ డే పడుతుంది. నీల్ ఐలాండ్స్ లో అయితే 500 రూపీస్ పర్ డే పడుతుంది. సో మీరు ఇంకెక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ పే చేసుకొని తీసుకోవచ్చు. ఇవి బైక్ రెంట్ గురించి డీటెయిల్స్. ఇప్పుడు నీల్ ఐలాండ్స్ లో ఏమేమి చూడొచ్చు: లక్ష్మణ్పూర్ బీచ్ 1, లక్ష్మణ్పూర్ బీచ్ 2, సీతాపూర్ బీచ్, భరత్ నగర్ బీచ్. ఇంకా ఒకవేళ వాటర్ యాక్టివిటీస్ నీల్ ఐలాండ్స్ లో చేయాలి అనుకుంటే భరత్పూర్ బీచ్ లో చేయొచ్చు. కానీ ఐ సజెస్ట్ టు డూ ఇన్ హ్యావెలాక్, ఎలిఫెంటా బీచెస్. అక్కడ చాలా బాగుంటది, నీట్ గా ఉంటాయి కాబట్టి అక్కడ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఇప్పుడు లక్ష్మణ్పూర్ బీచ్ 1, దాని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే సన్ సెట్ చూడడానికి బాగుంటుంది. సో దీంట్లో ఆల్మోస్ట్ అన్ని కోరల్స్ అట్లా ఉంటాయి. సో బీచ్ లే కదా అని లైట్ తీసుకోకండి, ఎందుకంటే ప్రతి ఒక్క బీచ్ ప్రతి ఒక్కటి ఒక ముత్యం అన్నట్టు, ఒక జెమ్ లాగా ఉన్నది. ఈ బీచ్ కి ఆ బీచ్ కి సంబంధం లేకుండా ఉంటాయి అన్నట్టు. ఒక బీచ్ లో ఒక స్పెషాలిటీ ఉంటది, ఇంకో బీచ్ లో ఇంకో స్పెషాలిటీ ఉంటది. ఒక బీచ్ లో ఆ మొత్తం తెల్ల తెల్ల మట్టి ఉంటది, ఒక బీచ్ లో అన్ని కోరల్సే ఉంటాయి, ఒక దాంట్లోనేమో మంచి న్యాచురల్ అక్వేరియంస్ కనిపిస్తాయి. చాలా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క బీచ్ అయితే కవర్ చేయండి ఆల్మోస్ట్. సో డే 4 లో ఫస్ట్ లక్ష్మణ్పూర్ బీచ్ కవర్ చేయండి. అంటే హ్యావెలాక్ నుండి రాగానే ఈవినింగ్ మనకు టైం ఉంటుంది కదా, ఆ టైంలో లక్ష్మణ్పూర్ బీచ్ కి వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి భరత్పూర్ బీచ్ కి వెళ్ళండి. సో దట్ మీకు మంచిగా ఎంజాయ్ వస్తుంది. లక్ష్మణ్పూర్ బీచ్ 2 వచ్చేసి ఆఫ్టర్నూన్, అంటే ఆఫ్టర్ 12 ఆర్ 2 తర్వాత వెళ్తే వాటర్ అనేవి కొంచెం లోపలికి అవుతాయి. మనం అప్పుడు అక్కడ న్యాచురల్ బ్రిడ్జ్ కానీ లేదంటే కోరల్స్, లైవ్ అక్వేరియం అవన్నీ చూడొచ్చు. చాలా చాలా బాగుంది. న్యాచురల్ బ్రిడ్జ్ మాత్రం అస్సలు మిస్ కావద్దు నీల్ ఐలాండ్స్ లో. అండ్ నెక్స్ట్ వచ్చిన తర్వాత భరత్పూర్ బీచ్ కవర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి సీతాపూర్ బీచ్ కూడా చూసుకొని టిఫిన్ చేసుకొని లంచ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో అట్లా 2 days అయితే మనకు నీల్ ఐలాండ్స్ లో సరిపోతాయి. అండ్ నెక్స్ట్ నీల్ ఐలాండ్స్ నుండి పోర్ట్ బ్లేయర్ కి వస్తాము. పోర్ట్ బ్లేయర్ లో 2 days ఉంటే చాలా బెటర్, ఎందుకంటే అక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి చూడడానికి. సో పోర్ట్ బ్లేయర్ కి వచ్చిన తర్వాత, నీల్ ఐలాండ్స్ టు పోర్ట్ బ్లేయర్ వచ్చిన తర్వాత అక్కడ చూడవలసిన ప్లేసెస్ ఏంటివంటే అండమాన్ జైల్, అండమాన్ సెల్యులార్ జైల్ ఒకటి, సెల్యులార్ లైట్ షో ఒకటి, మ్యూజియంస్ ఉంటాయి, చాలా మ్యూజియంస్ ఉంటాయి. మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే ఏమేమి మ్యూజియంస్ ఉంటాయో కనిపిస్తాయి. దాంట్లో సముద్రిక మ్యూజియం బాగుంటుంది. అండ్ అలాగే కావాలనుకుంటే ఫ్లాగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళొచ్చు. అండ్ రాస్ ఐలాండ్, దీనికి మాత్రం 1 day మొత్తం పడుతుంది. ముందుగా రాస్ ఐలాండ్ కవర్ చేసుకున్న తర్వాత ఈ ప్లేసెస్ కవర్ చేసుకుంటే బెటర్. రాస్ ఐలాండ్ కి మీరు వెళ్ళాలనుకుంటే షిప్ లోనే వెళ్ళాలి. ఇది కూడా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. సేమ్ గూగుల్లో చూస్తే మనకు ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ గా తెలుస్తుంది. సో ఈ రాస్ ఐలాండ్ కి మార్నింగ్ 9 to 10 మధ్యలోనే షిప్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకెళ్తారు. 9 to 10 కి పికప్ చేసుకొని మళ్ళీ 3 or 4 వరకు మనకు రిటర్న్ అయిపోతాము. అక్కడ బ్రిటిష్ వాళ్ళు స్కూల్ వాళ్ళు ఉన్న ప్లేసెస్ అవన్నీ కూడా చూపిస్తారంట. సో ఒక 1 day మొత్తం అయితే రాస్ ఐలాండ్ కి అయితే పడుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ డే ఆర్ ఈవినింగ్ వచ్చేసి మీరు అండమాన్ జైల్ కవర్ చేయొచ్చు. అండ్ అండమాన్ లైట్ షో ఉంటుంది, చాలా చాలా బాగుంది. అండమాన్ జైల్ వెళ్ళాలంటే మార్నింగ్ అయినా వెళ్ళొచ్చు, ఈవినింగ్ అయినా వెళ్ళొచ్చు. సో దాని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ పడుతుంది ఒక పర్సన్ కి. ఫారినర్స్ కి అయితే 100 రూపీస్ పడుతుంది. అండ్ మీరు ప్రొఫెషనల్ కెమెరాస్ వీడియోస్ తీసుకోవాలనుకుంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ లైట్ షో స్టార్ట్ అవుతుంది. 4:30 నుండి 8:30, 9:30 వరకు కూడా ఉంటాయి స్లాట్స్. డిఫరెంట్ స్లాట్స్ ఉంటాయి. 1 hour టైం ఉంటుంది, అంటే 1 hour ఉంటుంది మొత్తం లైట్ షో. చాలా బాగుంటది. అసలు ఎట్లా కట్టిండ్రు, ఏం చేసిండ్రు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఎట్లా హింసించిండ్రు, ఎంత కాస్ట్ అయింది, ఎన్ని జైల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా అది మనకు సెల్యులార్ లైట్ షోలో చూపిస్తారు. మీరు ఒకవేళ చూడాలనుకుంటే కూడా ప్లేలిస్ట్ లో ఉంటుంది, అండమాన్ ట్రిప్ లో చూసేయచ్చు. అండ్ అండమాన్ జైల్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కటి మేము జరిగినవన్నీ వీడియోలో అయితే క్యాప్చర్ చేసి పెట్టాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో మార్నింగ్ సెల్యులార్ జైల్ చూసిన తర్వాత నెక్స్ట్ ఫ్లాగ్ పాయింట్ కి వెళ్ళొచ్చు. ఫ్లాగ్ పాయింట్ నుండి సముద్రిక మ్యూజియం, ఒకటే డేలో ఒక 2-3 ప్లేసెస్ అయితే కవర్ చేసుకోవచ్చు. అండ్ చాలా మ్యూజియంస్ ఉన్నాయి. మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్స్ ఇస్తాను, లేదంటే మీరైనా
సెర్చ్ లో చూసుకోవచ్చు. చాలా బాగుంటాయి అవి కూడా. నాకైతే మెయిన్ గా సెల్యులార్ లైట్ షో అయితే బాగా నచ్చింది. సో ఇలా మేమైతే 6 days 7 nights అయితే ఉన్నాము అండమాన్ లో. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1,20,000 పడింది ఇద్దరు పర్సన్స్ కి, మొత్తం ఆడ స్టేయింగ్ అంతా. అయితే ఫుడ్ కు మాత్రం మినిమం ఒక 20,000 to 30,000 అయితే పెట్టుకోవాలి. అండ్ ఫ్లైట్ చార్జెస్ కి వచ్చేసి 45 to 50 వరకు పడతాయి, 40 to 50 వరకు పడతాయి. అండ్ స్టేకేషన్ కి అక్కడ 10 to 20,000 అలా పడతాయి. అండ్ షాపింగ్ చేయాలనుకుంటే మనకు గవర్నమెంట్ ది సాగరిక ఉంటుంది అండ్ అబ్రదీన్ బజార్ ఉంటుంది, దాంట్లో అయినా చేయొచ్చు. లేదంటే మనకు బీచెస్ పక్కన స్టాల్స్ ఉంటాయి, దాంట్లో కూడా చేయొచ్చు. నన్ను అడిగితే నేనేం సజెస్ట్ చేస్తానంటే బీచెస్ పక్కన స్టాల్స్ ఉంటాయి కదా, వాటిలో చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే కాస్ట్ కొంచెం తక్కువ ఉంటాయి. ఈ సాగరిక వీటిలో అయితే ఫిక్స్డ్ ప్రైస్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ 40 రూపీస్ ఉందనుకోండి, సాగరికలో 70 రూపీస్ పడతాయి, అలా ఉంటుంది కాస్ట్. సో ఇలా మేమైతే అండమాన్ ట్రిప్ ఎంజాయ్ చేసాము. చాలా చాలా బాగుంది. లైఫ్ లో ఒక్కసారైనా కంపల్సరీ వెళ్ళాలి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. అండ్ ఈ వీడియోలో మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ అనిపించి నా వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ ప్రతి ఒక్క వీడియో కాయాకింగ్ ఇక్కడ ఎట్లుంటది, వాటర్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, అండమాన్ జైల్ ఎలా ఉంటుంది, లైట్ షో ఎలా ఉంటుంది, మ్యూజియం ఎలా ఉంటుంది, బీచెస్ ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కటి నేను అండమాన్ ప్లేలిస్ట్ లో అయితే పెట్టాను. ఆ వీడియోస్ చూడండి. మీకు ఏది నచ్చింది అనేది కమెంట్స్ లో చెప్పండి. అండ్ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ప్లీజ్ టు కీప్ సపోర్టింగ్ మీ. ఇది లాస్ట్ వీడియో అండమాన్ లో, దీంతో అండమాన్ సిరీస్ మొత్తం కంప్లీట్ అవుతాయి. సో ఒక 10 వీడియోలు తీద్దాం అనుకోని ఒక 20 వీడియోలు అయితే అయినాయి. చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. చూడకపోయినట్టయితే తప్పకుండా చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ నెక్స్ట్ నుండి షిరిడి సిరీస్ వస్తాయి, అవి కూడా చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. లాస్ట్ లో చెప్తాను అనుకోకండి, ఇప్పుడే గుర్తుకొచ్చింది అందుకే చెప్పిన. థ్యాంక్ యూ సో మచ్ గైస్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ బ్లాగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.